జెన్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని విశేషాలు। తాడి చెట్లు ప్రకృతి సంపద అని ఎండాకాలంలో ఎక్కడ కూడా తాడి చెట్లు అగ్నికి గురికాకుండా ఉండడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు, ఫైర్ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లోని పొట్లపల్లి రహదారి సమీపంలో ఇటీవల ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని కాలిపోయిన తాటి చెట్లని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు। భవిష్యత్తులో తాటి ఈత చెట్లని ఎక్కువగా నాటి ఉపాధి హామీ ద్వారా వాటికి నీళ్లు పోసి వృక్ష సంపదని పెంచే ప్రయత్నం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు। కాలిపోయిన చెట్ల విషయంలో గీత కార్మికులకి ప్రభుత్వం నుండి సహకారం అందేలా చూస్తానన్నారు। ప్రమాదవశాత్తా లేదా ఎవరైనా కుట్రపూరితంగా చేసిరా, మొత్తానికి మాత్రం చెట్లు కాలిపోయినాయి। ఈ అంశం మీద ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల దృష్టికి, పోలీసుల దృష్టికి వాళ్ళు కూడా తీసుకెళ్ళినారు। నేను కూడా చెప్పడం జరిగింది। నేను ఎక్సైజ్ శాఖ అధికారులను, ఫైర్ అధికారులను, అదేవిధంగా పోలీసు అధికారులను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక నేచురల్ ప్రకృతి సంపద, ఎండాకాలంలో ఇవి కూడా ప్రకృతి పరంగా ఎక్కడ కూడా అగ్నికి గురి కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। ఇది గీత కార్మికుల ఉపాధికి సంబంధించినటువంటి అది పెట్టుబడి కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా చూడడంతో పాటుగా భవిష్యత్తులో ఈ వనాల పెంపుదలకు సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖతో పాటుగా ప్రభుత్వంతో కూడా దానికి నీళ్ళ వసతి కావచ్చు, ఇతర అధికంగా ఇంకా ప్లాంటేషన్ తాటి ఈత మొక్కలు పెట్టడం ద్వారా కావచ్చు, దానికి ఉపాధి హామీ కింద నీళ్లు పోసేటువంటి కార్యక్రమం తీసుకొని ఎక్కువగా వృక్ష సంపదను పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం। ప్రకృతి ద్వారా లభ్యమయ్యే దీన్ని ఎక్కడ కూడా కల్తీ లేకుండా ఇచ్చినట్టయితే అందరికీ ఆరోగ్యం రీత్యా కూడా మంచిది కాబట్టి లేకుండా ఉండే విధంగా చూసుకోవడానికి ప్రభుత్వంలో నా యొక్క బాధ్యత నిర్వహిస్తా। ఈ కాలిపోయిన చెట్ల గురించి అధికారులకు చెప్పినాం, దాన్ని ఎట్లా అనేది మళ్ళీ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి సహకారం అందించే ప్రయత్నం చేస్తాం।